అందరికీ శుభదినం. ఈరోజు హార్ట్ఫుల్నెస్ యోగా సమావేశం చాలా ఉత్తేజకరంగా ప్రయోగాత్మకంగా ఉంటుంది. మరి మనం మొదలు పెడదామా? సరే. ఆలోచనల్లో స్పష్టత కోసం శ్వాస. మీ శరీరాన్ని, మనస్సును స్థిమితంగా ఉంచండి. కుడిచేతి బొటనవేలితో కుడివైపు నాసికను మూసి ఉంచండి. ఎడమ నాసిక ద్వారా శ్వాస నెమ్మదిగా లోనికి తీసుకోండి. ఉదరంలోకి లోతుగా శ్వాస తీసుకుంటూ ఎడమ నాసిక ద్వారా శ్వాసను వదిలిపెట్టండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు చిరునవ్వుతో ఉండండి. ఈ ప్రక్రియను ఇంకో 9 సార్లు చెయ్యండి. కాన్సెప్ట్: బి బిందువు నిర్మలీకరణ. ఉదయపు సాధారణ మరియు సులభమైన నిర్మలీకరణ ప్రక్రియ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ కొద్ది నిమిషాల పాటు చేసే నిర్మలీకరణ విధానం సమతుల్యతను సాధారణీకరించడంలోనూ, కోరికలను నియంత్రించటంలోనూ మీకు సహాయపడుతుంది. ఇది హృదయం వద్ద ఉండే ఒక నిర్దిష్ట బిందువు. బి బిందువు యొక్క నిర్మలీకరణ విధానం. ఒక కొలత ద్వారా బి బిందువును కనుగొనవచ్చు. మీ పక్కటెముకల మధ్య భాగం మరియు చివరి భాగంలో ఉన్న గూడులాంటి ప్రదేశాన్ని కనుగొనండి. అక్కడి నుండి ఒక వేలు వెడల్పున క్రిందికి కొలవండి. అక్కడి నుంచి మీ హృదయానికి ఎడమ దిక్కుగా అడ్డంగా 4 వేళ్ల మందంలో కొలిస్తే వచ్చేదే బి బిందువు. బి బిందువుపై దృష్టిని ఉంచి మీలోని సంక్లిష్టతలు అన్నీ మీ శరీర ముందు భాగం నుండి వెళ్ళిపోతూ ఉన్నట్లుగా భావించండి. ఈ భావనను 5 లేదా 7 నిమిషాల పాటు కొనసాగనివ్వండి. మృదువుగా కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉండండి. ప్రేమ, వినమ్ర భావంతో నిశ్శబ్దంగా, నెమ్మదిగా ఈ పదాలను మీ హృదయంలో అనునాదనించనివ్వండి. ఓ మాస్టర్, మానవ జీవితమునకు యథార్థ లక్ష్యము నీవే. మేమింకనూ కోరికలకు బానిసలమై ఉండుట మా ప్రగతికి ప్రతిబంధకమై ఉన్నది. మమ్ము ఆ దశకు చేర్చు ఏకైక స్వామివి, శక్తివి నీవే. హార్ట్ఫుల్నెస్ ధ్యానం. మన జీవనమంతా సామాన్యంగా ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. హార్ట్ఫుల్నెస్ ధ్యాన ప్రక్రియ ద్వారా మన దృష్టి ఆలోచించడం నుంచి అనుభూతి చెందడానికి మారుతుంది. అది మనసు యొక్క సంక్లిష్టతల నుంచి హృదయపు సరళత్వానికి తీసుకెళ్లే ఒక యాత్ర.
ధ్యానించడం అనేది కొన్నిసార్లు కష్టం అనిపించినా అది మనందరికీ సహజ సిద్ధంగా వస్తుంది. సున్నితంగా కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. మీ దృష్టిని లోపలికి మళ్లించి ఒక్క క్షణం మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ హృదయంలో దివ్య ప్రకాశపు మూలం ఇప్పటికే కొలువై ఉందని, అది మిమ్మల్ని లోపల నుంచి ఆకర్షిస్తూ ఉందని సున్నితంగా ఒక ఆలోచన చెయ్యండి. నెమ్మదిగా ఆ అనుభూతిలో విశ్రాంతి పొందండి. మీ దృష్టి ఇతర ఆలోచనలపైకి మరలుతుంటే వాటితో పోరాడకండి, వాటిని పట్టించుకోకండి. వాటిని అలా వదిలి మీ హృదయంలో ఉన్న దివ్య జ్యోతిపై మీరు ధ్యానం చేస్తున్నారని సున్నితంగా గుర్తు చేసుకోండి. ఆ విధంగా అంతర్ముఖులై మరింతగా లోపలికి మీ దృష్టిని నిమగ్నమవనివ్వండి. మీ కళ్ళు మూసే ఉంచి నెమ్మదిగా ధ్యానం నుండి వెలుపలికి రండి. మీరు ఇప్పుడే అనుభూతి చెందిన స్థితిని గమనించి దాన్ని ఆస్వాదించండి. దాన్ని మీలో భాగం అవనివ్వండి. ఆ స్థితిని మీతో పాటే ఉంచుకుంటూ నిదానంగా మీ కళ్ళను తెరవండి. ఈ విధంగా మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ధ్యానం చేసుకోండి. ధ్యాన సమయాన్ని నిదానంగా 1 గంట వరకు మీరు పొడిగించవచ్చు. ఈ అంతరంగ యాత్రను మీరు ఆనందిస్తారు.